హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. లాస్ట్ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ సంబంధించి ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా రాయాలి, అది ఎందుకు రాయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనకు మొత్తం 12 టెన్సెస్ ఉంటే వాటిలో 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అయితే వాటికి సంబంధించి టెక్స్ట్ బుక్లో 40 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిలో లాస్ట్ 2 వీడియోస్లో ఒక దాంట్లో మిమ్మల్ని ఆన్సర్ చేయమని చెప్పి 20 ఎక్సర్సైజెస్ పెట్టాను. వాటికి సంబంధించి లాస్ట్ వీడియోలో వాటి యొక్క ప్యాసివ్ వాయిస్ని మీరు ఏ విధంగా రాయాలి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన 20 బిట్స్ని ఈ వీడియోలో మీకు పెడుతున్నాను. వీటి కూడా మీరు ఏం చేస్తారంటే యాక్టివ్ వాయిస్ చూసి వాటి యొక్క ప్యాసివ్ వాయిస్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు పెట్టిన తర్వాత మళ్ళీ నేను వీటికి సంబంధించి ప్రతి యాక్టివ్ వాయిస్కి ప్రతి ఎక్సర్సైజ్కి ప్యాసివ్ వాయిస్ని మీరు ఎలా రాయాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు పెట్టిన ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని రెండు కంపేర్ చేసుకుంటే కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఎంత నేర్చుకున్నారు, ఇంకెంత నేర్చుకోవాలి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ప్రతి ఎక్సర్సైజ్కి మీరు ప్యాసివ్ వాయిస్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టండి. వీటికి మీరు ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీకు క్లాస్లో నేను వర్బ్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, వాయిస్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే ప్యాసివ్లోకి అది ఎలా చేంజ్ అవుతుంది, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి అనేటివి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మోడల్ 1లో మొత్తం మనకు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, వాటిలో ఎన్ని టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో ఏ టెన్స్లో ఏ విధంగా మీరు చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం చేస్తారంటే వీటికి ఆన్సర్ చేసే ముందు ఒకసారి మీరు నీట్గా చెక్ చేసుకొని వాటిని నేర్చుకొని ఆన్సర్ చేసినట్లయితే మీరు చేసే ఆన్సర్లను కూడా కరెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అదర్ వ్యూవర్స్ అయితే వీటికి ఆన్సర్ చేసే ముందు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తున్నాను. అవి ఒకసారి మీరు వాచ్ చేసి వీటికి ఆన్సర్ చేసినట్లయితే మీకు కూడా మీరు పెట్టిన ఆన్సర్లన్నీ కరెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వాయిస్ నుంచి కొన్ని మార్క్స్కి బిట్స్ ఉంటాయి. ఆ మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాలనుకుంటే ఒకసారి వీటికి సంబంధించిన వీడియోని వాచ్ చేసి వీటిని మీరు ఆన్సర్ చేసినట్లయితే ఇవి మీకు ప్రాక్టీస్ కింద బాగా ఉపయోగపడతాయి. రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియోలో మిగిలినటువంటి యాక్టివ్ వాయిస్ ఎక్సర్సైజ్ని పెడుతున్నాను. వీటిని మీరు ప్యాసివ్లోకి మార్చి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్లయితే తర్వాత నేను వీటి యొక్క ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పే ఆన్సర్స్ మీరు పెట్టిన ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకుంటే వాటి మీద మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, అన్ని యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి ప్యాసివ్ వాయిస్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఎంతవరకు నేర్చుకున్నారు, వాటి మీద మీకు ఎంత అవగాహన ఉన్నది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.